డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. భారతీయ విద్యార్థులకి మరోసారి ఒక తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు వీసా స్లాట్స్ లేవని క్లోజ్ చేసిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడు వీసా స్లాట్స్ ఓపెన్ చేసింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏంటి ఆ కండిషన్స్? వీటి వలన భారతీయ విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమెరికా నుంచి మనతో జాయిన్ అయ్యారు లా స్టూడెంట్, అలానే రీసెర్చర్ సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఈ వీసా స్లాట్స్ ఓపెన్ చేయాలని డిసైడ్ చేశారు, ఓపెన్ చేశారు. ఆల్రెడీ మనం కొద్ది రోజులుగా మన స్టూడెంట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ అమెరికా స్లాట్స్ గురించి ఎదురు చూస్తున్నారు. సో ఈ ఓపెన్ చేసినటువంటి దాని వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి? ముందుగా ఇదంతా ఒక గత 3-4 నెలల నుండి మనం చాలా విపరీతమైన బ్యాడ్ న్యూస్ కానీ మన వాళ్ళందరూ హాస్టల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నారు, చాలా భయోందనగా క్రియేట్ అయింది అనుకున్న సందర్భంలో ఇదైతే ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవాలి సార్. సో గత ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ నుండి, అంటే May 27, 2025 నుండి ఈ వీసా స్లాట్స్ అనేది ఆపేయడం జరిగింది. అంటే ద రీజన్ ఏంటంటే, సో మీరు వినింటారు ఆల్రెడీ, హార్వర్డ్ యూనివర్సిటీ ఇష్యూ కానీ, లేకపోతే కొలంబియా కానీ, సో లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ ఇజ్రాయెల్ పాలిస్తాన్ ఇష్యూస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఈ కొంచెం యాంటీసెమిటిక్ నేచర్ని కానీ, కొంచెం ఈ సో యుఎస్ ఎన్విరాన్మెంట్ కానీ, యుఎస్ సిటిజన్స్కి, కల్చర్కి ఇవన్నీ కొంచెం ఏమైనా ఎఫెక్ట్ తీసుకొని వస్తున్నారు, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొని వస్తున్నారు అన్న ఒక సందర్భంలో ఈ వీసా స్లాట్స్ అనేది ఆపేయడం జరిగింది సార్. అంటే దీన్ని ఆపేసినా సో కొనసాగించినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే యూజువల్ గా రెగ్యులర్ ప్రాసెస్, కొన్ని రోజులు ఆపేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ ఇస్తారు, అట్లా అనుకోవచ్చు. కానీ ఇక్కడ రైట్ నో ద కండిషన్ ఏంటంటే సార్, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేస్తున్నారు సార్. అంటే దీని ద్వారా ఇది ఎలా సోషల్ మీడియా వెట్టింగ్ ఏంటి? కండిషన్స్ లో కూడా సోషల్ మీడియా వెట్టింగ్ కంపల్సరీ ఉంటుంది అని చెప్పని కండిషన్స్ లో కూడా పెట్టారు అంటున్నారు. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా స్క్రూటినీ చేస్తారు? సో యూజువల్ గా ఇక్కడ DS 160 అనేది ఒకటి ఉంటుంది సార్. మనం ఏదైనా వీసా అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంట్లో పబ్లిక్ ప్రొఫైల్ అంటే సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది సార్. దాంట్లో ఒక 3-4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీరు ఏదైనా యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ మీరు సపోర్ట్ చేసినట్టు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ కానీ మీరు థ్రెట్ ఉన్నట్టు, అట్లనే ఏదైనా హాస్టైల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద యుఎస్ సిటిజన్స్, కల్చర్, ట్రెడిషన్స్ అండ్ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ కి ఈ 4-5 కండిషన్స్ లో మీరు కనుక హాస్టైల్ ఎన్విరాన్మెంట్ చూపించినట్టయితే మీ వీసా డినై చేస్తామని చెప్పడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఏం లేదు సార్, అంటే ఎవరి ప్రాబ్లం అయినా ఒకటే సార్. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలిస్తాన్ ఇష్యూలో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, సో మీరు గాజాకి సపోర్ట్ చేసినా, పాలిస్తాన్కి సపోర్ట్ చేసినా మీరు యాంటీ సెమిటిక్ అని మీ వీసా రిజెక్ట్ చేస్తాము అంటే మీరు చూసుకుంటారు. సో రంజన్ శ్రీవాస్తవ అని ఒక అమ్మాయి, సో కొలంబియన్ యూనివర్సిటీ అమ్మాయి సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయింది. సో ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. అలాంటి సందర్భం చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, హాస్టైల్ యాటిట్యూడ్ టువర్డ్స్ యుఎస్ సిటిజన్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, కల్చర్ కానీ, యుఎస్ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్, అంటే దీని మీనింగ్ ఏంటో అనేది అర్థం కావడం లేదు ఎవరికే కానీ. అంటే దీన్ని ఎలా ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా ఇప్పుడు మనం ఏదైనా ట్రంప్ గురించి అగేన్స్ట్ గా మాట్లాడినా కానీ నా వీసా రిజెక్ట్ అయిపోతే నాకు నా వాక్ స్వేచ్ఛ ఎలా ఉంటది? సో మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో కూడా సో అమెరికాకి వెళ్తే వాక్ స్వేచ్ఛ చాలా ఎక్కువ ఉంటది, అందుకే కదా అమెరికాకి వెళ్ళేది. అదే లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది. అవును అవును. కానీ ఒకటి అంటే, ఇప్పుడు మొన్న ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, మేఘా చేసినటువంటి కామెంట్స్ కానీ, ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూస్లో కూడా మన ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు కానీ, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, సింపథెటిక్గా ఉంటున్నారు అనే మెసేజ్ అయితే పబ్లిక్లోకి వెళ్ళింది. సో ఒక విధంగా ఇది కంట్రోల్ చేయడం ద్వారా అమెరికా ఎలాంటి ప్రయోజనం పొందాలనుకుంటుంది? ఇజ్రాయెల్ పాలస్తీనా అనేది నెవర్ ఎండింగ్, అది దాదాపు 70 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాము, మళ్ళీ కొనసాగుతూనే ఉంది, ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది. బట్ వీళ్ళు ఒపీనియన్ చెప్పినంత మాత్రం అమెరికాకి నష్టం జరుగుతుందని ఎందుకు భావిస్తుంది ప్రభుత్వం? అంటే మనం చాలా సందర్భం లాస్ట్ టైం కూడా ఈ హార్వర్డ్ ఇష్యూలో మాట్లాడినప్పుడు కూడా, సో ఇంకా ప్రాపర్ గా అంటే ఈ హమాజ్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు సార్. సో అది వన్ ఆఫ్ ద రీజన్. అంటే వాళ్ళందరూ కంప్లీట్ గా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే పాలిస్తానికి సపోర్ట్ చేయకూడదని చాలా క్లియర్ గా చెప్తాను. అండ్ నాకు తెలిసి వన్ మోర్ రీజన్ ఏంటంటే సార్, మీరు చాలా సందర్భాల్లో చైనా గురించి ట్రంప్ మాట్లాడేటప్పుడు, సో మీరు మా యూనివర్సిటీలో ఉన్న బెనిఫిట్స్ అన్ని పొందేసి మా దగ్గర ఉన్న రీసెర్చ్ అంతా మీరు దొంగతనం చేసి చైనాకి ఇస్తున్నారు, మీరు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సార్. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఏంటంటే సార్, అంటే నాకు అర్థమైనది, ఇప్పుడు మీకు లోపల మనసులో ఏదున్నా కానీ మీరు బయటికి చెప్పేది ఒకే ఒక ప్లాట్ఫామ్ ఎక్కడంటే సోషల్ మీడియాలో. అంటే మీ యాటిట్యూడ్ కానీ, మీ బిహేవియర్ కానీ, మీ ఐడియాలజీ కానీ, ఏదైనా కానీ
బయటపడేది సోషల్ మీడియాలో. ఆ సందర్భంలో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా వీళ్ళందరినీ క్యాచ్ చేస్తాడు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి మీరు సపోర్ట్ చేసి వచ్చారనుకోండి, వీళ్ళు దేర్ క్యాపిలిషర్ ఆల్మోస్ట్ అగేన్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ. మా వీసా రిజెక్ట్ అయిందని జస్ట్ ఐడియాలజీ ఉండడం వల్ల కూడా వీసా రిజెక్ట్ అయిపోతే మాత్రం సో ఎలాంటి కాన్సిక్వెన్సెస్కి వెళ్తాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు సార్. అంటే అసలు అమెరికాలో ఐడియాలజీనే ఎక్కువ ఎంకరేజ్ దీనిలో ఉంటుంది కదా, ఎంకరేజ్మెంట్ ఉండేటువంటి అంశం కదా. అసలు ఐడియాలజీనే ఆపేయాలి అనేది సరైనదేనా? అక్కడ పొలిటికల్ పార్టీస్ కానీ అక్కడ పొలిటికల్ రియాక్షన్స్ కానీ ఏంటి సార్? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ నార్మల్ గా అందరూ జనరల్ గా వీళ్ళు గవర్నమెంట్ చెప్పేది కానీ లేకపోతే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ మార్కో చెప్పడం కానీ సో ఈ 3-4 కండిషన్స్ అనే చెప్తున్నాడు. అంటే సో నేషనల్ సెక్యూరిటీ అంటున్నారు, యాంటీసెమిటిక్ అంటున్నారు, సో వీళ్ళందరూ హాస్టైల్ ఎన్విరాన్మెంట్ చేస్తున్నారు, మన సిటిజన్స్ ని చంపేస్తున్నారు, లేకపోతే వివిధ సందర్భాల్లో క్రైమ్స్ నడుస్తున్నాయి అనే ఒక ఆ ఫేస్ లోనే ఒక చూపిస్తున్నారు. కానీ దాని బ్యాక్ ఇంటెన్షన్ కానీ దాని ఇంటర్ప్రిటేషన్ కానీ ఎవరికి అర్థం కాలేకపోతుంది సార్. ఓకే, అంటే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా దీని గురించి ఏం రిప్లై ఇవ్వడం లేదు. దే సే లైక్ ఓకే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చాలా రోజుల నుండి ఉంది కదా, ఈ రోజు కొత్త కాదు కదా, సో ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అంటే నేను సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మన ఇండియన్ ని మన తెలిసి మన హైదరాబాద్ కౌన్సిలేట్ లోని అతను వీసాకి వెళ్ళినప్పుడు సో DS-160లో అతను ఇన్స్టాగ్రామ్ ఇవ్వడం జరిగింది సార్. సో ఇన్స్టాగ్రామ్ ఇచ్చినప్పుడు అకౌంట్ అది ప్రైవేట్ లో ఇవ్వడం జరిగింది. అంటే ప్రైవేట్ అంటే మన పర్సనల్ అఫైర్స్ కానీ ప్రైవేట్ అఫైర్స్ కానీ ఎవరికి తెలియకోకుండా ఉండడానికి, అంటే మనకు క్లోజ్ సర్కిల్. అతనికి 221G ఇవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ డే నోటీస్ ఇచ్చి నువ్వు నీ అకౌంట్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని పబ్లిక్ చేసుకో, అప్పుడు నీకు వీసా ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నా పర్సనల్ విషయాలు కూడా గవర్నమెంట్ కి తెలియాలి, ప్రపంచానికి తెలియాలంటే సో నా రైట్ టు ప్రైవసీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే ఏం చేస్తారు ఇప్పుడు? అవి కంపల్సరీ మ్యాండేటరీనా? అవి అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ సార్. ఇప్పుడు అంటే అక్కడ కూడా ఇది చూస్తాడు సార్, ఈ ప్రపంచంలో ఇంత ఆధునిక ప్రపంచంలో నీకు సోషల్ మీడియా లేదు అంటే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితిలో ఉన్నారు చెప్పండి సార్. చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి, అసలు ఇప్పుడు ఈ వీసా స్లాట్స్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు అడ్మిషన్స్ ఎప్పటి వరకు జరుగుతాయి? ఓన్లీ స్టూడెంట్ కమ్యూనిటీకి మాత్రమే ఈ స్లాట్స్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుందా? మిగతా వాళ్ళ పరిస్థితి అండి, ఇప్పుడు H-1Bకి ట్రై చేసేవాళ్ళు కానీ నార్మల్గా టూరిస్ట్ వీసాలు ట్రై చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? యూజువల్ గా ఇప్పుడు ట్రంప్ ఆపేసిండేది ముగ్గురికే సార్. FMJ వీసాస్ అని ఉంటది, అంటే F ఫర్ స్టూడెంట్, M ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, అంటే ఏదైనా ఒక 3-4 నెలలు ట్రైనింగ్ చేయడానికి, J ఫర్ డాక్టర్స్ సార్, మెడికల్ స్టూడెంట్స్ కి. వీళ్ళ ముగ్గురికి ఒకటే ఆపేయడం జరిగింది సార్, మిగతా వాళ్ళందరికీ కంటిన్యూ అయిపోతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒకేసారి ఈ 3 వారాల తర్వాత ఓపెన్ చేయడం వల్ల విపరీతమైన బ్యాక్లాగ్స్ రావడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ లో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం వాళ్ళు చాలా మంది మిస్ అయ్యేటంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఉంది కదా సార్ వీసా స్లాట్స్ కి. అట్లనే మీరు అందరు చూసి ఉంటారు, ఈ కొంతమంది ఈ వీసా అపాయింట్మెంట్స్ బ్రోకర్స్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే వీళ్ళందరూ స్లాట్స్ హోల్డ్ చేసుకుని వీళ్ళు మళ్ళీ అమ్మేస్తుంటారు. మనందరు మీరు కూడా వినింటారు చాలా సార్లు. సో వీళ్ళందరూ విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటారు. అట్లనే వీళ్ళ ద్వారా కూడా మనం సో చాలా నష్టపోతామని అయితే నేను అనుకుంటున్నాను సార్. అట్లనే మన స్టూడెంట్స్ కూడా చాలా కేర్ఫుల్ గా, అంటే వాళ్ళ సొంత అకౌంట్స్ నుండే కానీ వీసా స్లాట్స్ కానీ వీసా అపాయింట్మెంట్స్ కానీ బుక్ చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్టూడెంట్స్ వీసాస్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు స్లాట్స్ ఓపెన్ చేశారు, అప్లై చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసుకోవచ్చు. ప్లస్ సోషల్ మీడియా వెట్టింగ్ పైన ఉన్న కండిషన్స్ మాత్రం అలాగే అమలు చేస్తున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఎవరినైనా దుమ్మెత్తిపోయడం, దూషించడం లాంటి చర్యలు, ముఖ్యంగా దేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన మీ అభిప్రాయాలు చెప్పడం, ఇటువంటి అంశాలు కనుక ఉంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇండియన్సే కాదు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా కానీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అమెరికా వీసా స్లాట్స్కి అటెండ్ అయ్యేటువంటి వారి కోసం విశ్లేషిస్తున్నారు సాయి శ్రీనివాస్. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.